కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలోని పలు కాలనీలు చెరువుల్ని తలపిస్తున్నాయి. ఇంకా జలదిగ్బంధంలో కామారెడ్డి గిరిజన సంక్షేమ హాస్టల్ ఉంది. రాత్రంతా బిక్కుబిక్కుమంటూ గడిపారు విద్యార్థుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించారు రెస్క్యూ సిబ్బంది. కామారెడ్డి పెద్ద చెరువుకి భారీగా వరద నీరు చేరడంతో గండిపడే ప్రమాదం ఉన్నట్లుగా తెలుస్తోంది. గిరిజన హాస్టల్ మొత్తాన్ని ఖాళీ చేయించారు అధికారులు. ఇబ్బంది పడ్డాం. ఆడ బయట తాడుతోటి కట్టిర్రు. ఆడ రెస్క్యూ టీం వచ్చిర్రు. ఆడ పోయి బయట పోయినాం. ఆడ ఏంది విలేజ్ వాళ్ళు, సరంపల్లి విలేజ్ వాళ్ళు కొంచెం సహకారం చేసి మాకు ఆడ కొంచెం స్పేస్ ఇచ్చిర్రు. నీళ్ళు అయితే గీడి వరకు వచ్చినాయి. ఫస్ట్ ఫ్లోర్ అయితే మునిగింది. మాకే నీళ్ళు ఇంతవరకు వస్తున్నాయంటే మేము ఆ తాడు పట్టుకొని బయటికి వెళ్ళినాం. చాలా కష్టమైంది. చిన్న పిల్లలు వాళ్ళని ఎత్తించుకొని పదే 400 మందిని అట్లా తరలించారు. అక్కడ బతకడానికి చాలా కష్టమైంది. అక్కడ ఒక ఫంక్షన్ హాల్ అది కొంచెం ప్రాసెసింగ్లో ఉంది, జరుగుతుంది. అందులో మాకు సరిగా నీళ్లు లేవు తినడానికి. ఇక్కడికి వెళ్ళి తీసుకెళ్ళిపోయినాం. మెల్లమెల్లగా వాటర్ వస్తుంది. దాని తర్వాత ఒక 5-10 minutes లో మొత్తం వచ్చేసింది.